హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుందనమాట. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి, అందులో ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కొంచెం కారము, మీకు కావాలంటే పచ్చిమిర్చి అయినా ఏసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతాకు బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలిపేసిన తర్వాత, పప్పు అనేది పైకి పొంగకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ తెప్పించుకుంటే పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసి పప్పుని ఇలా మెత్తగా మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్‌లో పోపు దినుసులు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం దంచిన వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని పప్పులో వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతాకు పప్పు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.